ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా. ఒక్కసారి ఎర్ర బుక్కుల పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ నాయకులందరూ నేను కోరుతున్నా, మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. బాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీ అందరికీ అన్నగారు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి అందరికీ కిట్ ఇస్తాం జరుగుతుంది. ఈ కిట్ లో 25 చొప్పున అంటే 25 క్యాలెండర్ల చొప్పున ఇట్లా ఇస్తాం జరిగింది. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు. ఈ ఒక నిమిషం వినాలమ్మా, తమ్ముడు వినాలమ్మా ప్లీజ్. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తీసుకెళ్తారా? ఒక పక్కన క్యాలెండర్, ఇంకో పక్కన మనిచ్చే 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలి. దాంతోపాటు నీకేం డౌట్ ఉందా తమ్ముడు? ఎందుకా డౌట్ తమ్ముడు? నా ఎర్ర బుక్ చూస్తుంటే వాళ్ళు కూర్చోబడుతుంది. ఏం పర్వాలేదు. దాంతోపాటు క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి కార్డు కూడా ఇస్తాం జరుగుతుంది. ఇది మీరు జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకునేదానికి వెళ్ళినా మన ఇచ్చిన 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అంతేకాకుండా కిట్లో క్యాప్లు కూడా ఇస్తున్నాం. ఈ క్యాప్ వేసుకుని 5 రోజుల్లో బూత్ కమిటీ సభ్యులు 250 గడపలు తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుసు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని తిరుగుతున్నారు. సో ఎవరు ఎన్ని గడపలు దొక్కారు, ఏ బూత్ లో ఎవరు బాగా పనిచేశారో నేరుగా నాకు తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే కార్యక్రమాలు బాగా చేస్తారో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. వేదికమైన ఉన్న పెద్దల రికమెండేషన్ కాదు, ఎవరు ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళనే గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.